లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను ఇది బయటకు పంపించేస్తుంది. ఇది శరీరానికి మంచిదని టాక్సికాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అధ్యయనం పేర్కొంది. తరచూ జ్వరం రావడం వల్ల ఏ సూక్ష్మజీవి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న ట్రైనింగ్ రోగ నిరోధక వ్యవస్థకు తెలుస్తోంది. దీంతో ఆ వ్యాధులు మళ్లీ ఎదురైనా సులభంగా ఎదుర్కొనగలదని ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్ అధ్యయనం తెలిపింది. జ్వరం మరియు రోగ నిరోధక శక్తి. తెల్ల రక్త కణాల పెరుగుదల. జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని ఫలితంగా ఎముకల మధ్య మరిన్ని తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విషయాన్ని ఇమ్యూనాలజీ అండ్ సెల్ బయాలజీ అధ్యయనం వెల్లడించింది. బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాటం. శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇన్ఫ్లుయెంజా వంటి వైరస్లు విస్తరించకుండా నిరోధించబడతాయి. వైరాలజీ అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇమ్యూన్ సెల్స్ యాక్టివేషన్. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఇమ్యూన్ సెల్స్ చైతన్యవంతమవుతాయి. ఈ ఫలితంగా సైటోకైన్స్ ప్రోటీన్ విడుదలవుతుంది. కెమికల్ ఇన్వెస్టిగేషన్ అధ్యయనం ఈ విషయాన్ని చూపించింది. హీట్ షాక్ ప్రోటీన్స్. జ్వరం కారణంగా హీట్ షాక్ ప్రోటీన్స్ చైతన్యవంతమవుతాయి. ఈ ప్రోటీన్లు సూక్ష్మజీవుల దాడిలో నాశనమైన కణాలను మరమ్మతులు చేస్తాయి. నేచర్ రివ్యూస్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అధ్యయనం దీనిని నిర్ధారించింది. డీటాక్సిఫికేషన్. జ్వరం వచ్చినప్పుడు శరీరంలో విష వ్యర్థాలు బయటకు పంపబడతాయి. టాక్సికాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.